జనతా పార్టీ కాబట్టి 100% మాకు షిండేలొద్దు తాకరేలొద్దు మేమే సొంతంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్ రఘునందన్ గారు, రాష్ట్ర రాజకీయాలకే వద్దాం. ఇక రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారు, బీజేపీలో ఉన్న బలమైన మద్దతుదారు ఎవరన్నా ఉన్నారంటే రఘునందన్, బండి సంజయ్ అనే ఒక ప్రచారం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది. మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు జనరల్గా రఘునందన్ కొంచెం కూల్గా, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఏదైనా ఆర్గ్యుమెంట్ ఒక పద్ధతిగా చేస్తారు అనే ఒక అభిప్రాయం మీ మీద అందరికీ ఉంటుంది. ఎందుకు మీరు కూడా అప్పుడప్పుడు ఈ మధ్య అగ్రెసివ్గా మారిపోయి ఏది పడుతుంది ఒక్కొక్కసారి మాట్లాడుతున్న సందర్భం ఈ మధ్యనే ఒక వీడియో చూసాం ఇదేదో, ముందు మీకు అది చూపించాక దాని గురించి మాట్లాడదాం. పీసీఆర్ ఏముంది మాట పోపాటు చేయని పోతున్నట్టు డ్రెస్ పాస్ మీరు కొడతలేరా అంటున్నారు, మీరు కొడతలేరా అంటున్నారు. నిన్న మొన్న టెంట్ కింద కొడతలేరా మీరు? లాఠీలో ఎట్లా పడితే అట్లా కొడతలేరా మీరు? రక్తాలు గారితో కొడతారు. మీరు కొడితే న్యాయం ఎట్లయితుంది, మేము కొడితే అన్యాయం ఎట్లయితుంది? చట్టం ముందు అందరం సమానమే కదా. ఉరుకుతుంటే వెనక పడి కొడతారు కదా. అల్కా ఊర్లలో ఇచ్చుడు, బెదిరించుడు, నీ దగ్గర ఏం కాగితం ఉంది, గుడికి ఏం కాగితం ఉందని బెదిరించుడు, ఇట్లాంటి చేసిన అయితే మేము ఊరుకోం చేయగలం. మీరు రెవెన్యూ తీసుకొచ్చి చేయొద్దని చెప్తున్నా. ఏం చెప్తున్నా మమ్మల్ని పిలిచేకంటే ముందు నోటీసులు తహసీల్దార్ నోటీసు ఇచ్చి తెచ్చుకోండి అని చెప్తున్నాం. ప్రభుత్వమే హైడ్రా పేరిట రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టి ప్రభుత్వ భూములలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే డిస్మెటల్ చేయమని చెప్పింది. అదే పని రంగనాథ్ గారు చేస్తున్న పనే మా కార్యకర్తలు అసైన్మెంట్ భూములలో, ప్రభుత్వ భూములలో ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే స్పందించాల్సిన తహసీల్దారో పంచాయతీ సెక్రటరీ స్పందించినప్పుడు మా వాళ్ళు పోయి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా జరిగిన ఘర్షణకి ఇంత అరాచకంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి హింసించడం అనేది కార్యకర్తల్ని అర్ధరాత్రులను తీసుకుపోయి రిమాండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా నిరసన ఇక్కడ దాకా తెలియజేయడం జరిగింది. రైట్ రఘునందన్ కదా, ఇష్యూ నాకు తెలుసు, మీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు, దాని మీద మీరు మాట్లాడారు. అయితే ఆ 2 వీడియోల్లో కూడా నాకు 2 అబ్జెక్షన్లు ఉన్నాయి. ఒకటి, పోలీసు వాళ్ళని మీరు అంటున్నారు, మీరు కొడతారు కదా, మేము కొడితే తప్పేంటి? పోలీసు వాళ్ళు కొట్టడం, మీ కార్యకర్తలు కొట్టడం ఒకటేనా? ఒకటి ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో హైడ్రా రంగనాథ్ కూల్ చేస్తున్నాడు, మేము కూల్ చేస్తే తప్పేంటి? హైడ్రా రంగనాథ్ కూల్ చేయడం, మీ కార్యకర్తలు కూల్ చేయడం కరెక్టేనా? ఇదే మాట్లాడదాం. రఘునందన్ గారు, ఇంతకుముందే మీకు ఒక వీడియో చూపించాను, అది మీ కాన్స్టిట్యున్సీలోనే మెదక్లోనే జరిగింది. ఎందుకంటే పోలీసులకు అంత మాస్ వార్నింగ్ ఇచ్చారు, పోలీసులు అక్కడ మీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినా దాడులు చేస్తాం, కూల్ చేస్తాం, ఇలాంటిది ఎందుకు వచ్చింది అక్కడ? సో చట్టం ఏం చెప్తుంది అనేది ముందు కళ్యాణ్ గారు ప్రజలకి మీకు కూడా ఒక మాట తెలియదని కాదు, మళ్ళొకసారి దాన్ని రీఫ్రెష్ చేయాలనుకుంటున్నాను నేను. రోడ్డు మీద మనం ఇద్దరం నడుచుకుంటూ పోతా ఉన్నాం, మన కళ్ళ ముందు ఎవరో ఒకతను కత్తితోటి ఇంకొక ఆయనను పొడిచి పారిపోతా ఉన్నాడు. పోతే పోయినలే పోలీసులు వస్తారు చూస్తారని చూడాల్సిన అవసరం లేదు. యూనిఫామ్ లేకున్నా, మీరు పోలీసు కాకున్నా, మీ కళ్ళ ముంగట ఒక నేరం జరిగినప్పుడు మీరు పోలీసుగా యాక్ట్ చేసి వాడిని పట్టుకోవచ్చు అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు చెప్తాయి. మీ కళ్ళ ముందు నేరస్తుడు వారిపోతుంటే నువ్వు పట్టుకున్నావు అనుకోనా, నువ్వెందుకు పట్టుకున్నావు అని అడిగే అధికారం పోలీసు వాడికి ఉండదు. దెన్ యూనిఫామ్ లేనటువంటి పోలీస్ మీరు. ఎక్కడైనా చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతుంటే, సమాజానికి నష్టం కలిగించేటువంటి పనులు జరుగుతున్నప్పుడు ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కెన్ రియాక్ట్ లైక్ ఏ పోలీస్. తీసుకుపోయి నేరస్తుని సంబంధిత దగ్గరున్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్పవచ్చు. మీరంతా యూనిఫామ్ లేని లేదా మనమంతా యూనిఫామ్ లేని పోలీసు వాళ్ళని, అది గుర్తుపెట్టుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అక్కడ చెప్పిన మీకు నచ్చని లేదా మీరు కాంట్రడిక్ట్ అయిన 2 విషయాలు చెప్పినారు మీరు. నేను అక్కడ అగ్రెసివ్గా మాట్లాడలేదు. పోలీసులతో నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే అక్కడ గొడవ జరగలేదు. బేసికల్గా నేను మా వాళ్ళు కొడితే తప్పైంది అని అడిగిన. నేను ఆ ఆవేశంలో, ఆ గొడవలో, ఆ బాధలో అడిగితే ఉంటే నేను, మీరు అక్కడ ఏదో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మా వాళ్ళని రిమాండ్ చేస్తారు కదా, 4 ఇటుకలు పచ్చిగున్న ఇటుకలు గోడను నూకేసిర్రు వాళ్ళు. ఏ గోడ? అసైన్మెంట్ భూములలో గోడ కడుతుంది. కన్స్ట్రక్షన్ అవుతుంటే పంచాయతీ సెక్రటరీకి చెప్పారు, తహసీల్దార్కి చెప్పారు, ఎవరికి చెప్పినా పట్టించుకోకపోతే గోడలు లేస్తూ ఉంటే రేపు మళ్ళీ స్లాబ్ అయిన తర్వాత ఆపడం కష్టమవుతుందని వీళ్ళు పోయి ఒక గోడని నెట్టేసిండ్రు. పొద్దున కట్టిన గోడ కాబట్టి పచ్చిటికలు ఉంటాయి కాబట్టి పడిపోయింది. దానికేం గడ్డపారలు వాడలేదు, లేకపోతే గొడ్డలి, కొడవలి, పార, తట్ట ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరిని కొట్టలేదు. నేను అదే చెప్పిన, మా వాళ్ళు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. పచ్చిగా ఉన్న ఒక గోడని ఇట్లా నెట్టేస్తే ఆ గోడ పడిపోయింది. అది పడగొట్టి మేము నిరసన చెప్పినాం. అక్కడ వాళ్ళు తప్పు చేస్తారు, ఆపాల్సినటువంటి యంత్రాంగం ఆపలేదు. ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఒక చట్టం అమల్లోకి వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా? అది ఎట్లయితుంది?
అది ఎట్లయితే అంటే మేము యంత్రాంగం మేము ఆపకపోతే మీరు అసైన్మెంట్ కూల్చేస్తారా వెళ్ళి? మేము అసైన్మెంట్ భూమిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆపుమని రిపీటెడ్ గా చెప్తే ఎవరు ఆపకపోతే అంటే కూల్చేయొచ్చా? మీరు ఒక అడ్వకేట్ కూడా కూల్చేయచ్చు. యంత్రాంగం ఎవరు స్పందించకుంటే సివిలియన్ ఎవరైనా పోయి కూల్చేయొచ్చా? ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ముందు పంచాయతీ సెక్రటరీకి చెప్పినాం, తహసీల్దార్కి చెప్పినాం, పోలీసు వాళ్ళకి చెప్పినాం. అన్న ఊర్లో పల్లెటూర్లలో కోర్టులకు పోయి కొట్లాడి వకీళ్ళని పెట్టుకునేంత కెపాసిటీ సామాన్య ప్రజలకు ఉండదు. తను ఒక విధంగా నిరసన తెలియజేయాలనుకున్నాడు. ఆ నిరసనలో భాగంగా పచ్చిగున్న 4 ఇటుకల్ని వడగొట్టిండు. దాంట్లో వాట్ ఈజ్ రాంగ్ ఇట్ అని అడిగిన నేను. దాన్ని ఎందుకు కంపేర్ చేసిన అంటే అప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ ఒకటి జరుగుతుంది, అది హైడ్రా. మరి పోలీసు వాడు గోడలెట్ట కూలగొడతాడు? పోలీసు వానికి ఏం అధికారం ఉంది? పోలీసు వాడు లా అండ్ ఆర్డర్ చూడాలి కదా. మరి ఎన్నో చెరువులు కట్టిండని పోలీసు వాడు ఇల్లు ఎట్లా కూలగొట్టిండు? రెవెన్యూలు కూలగొట్టాలి కదా. ప్రధానంగా బలమైన మద్దతు రఘునందన్ కదా. ఒకటి పొంతం లేకుండా అడగద్దు కళ్యాణ్ అన్న. నేనేం చెప్పిన ఆ రోజు కూడా ఇదే స్టూడియోలో ఈయనే కూర్చొని చెప్పాను, ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నా. చెరువులు, కుంటలు, నాలాలు, వరదలకు అడ్డంగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కొనసాగిస్తే ఈ దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. మొన్న చూసినటువంటి వయనాడు, అంతకుముందు చూసిన ఉత్తరాఖండ్, అంతకుముందు చూసిన కేదార్నాథ్లో కళ్ళ ముంగట మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోతున్నారు. ఈ భాగ్యనగరం ఇంకో 10 కాలాల పాటు విరాజిల్లాలంటే ఇలా ఢిల్లీ ఏముందన్న? ఆఫీసులకు రాకమంటుర్రు, ట్రక్కులు రాకమంటుర్రు, సుప్రీంకోర్టు జడ్జిలు బెంచ్ మీద కూర్చునే పరిస్థితి లేదు. రేపు పోయినాక మా ఎంపీల పరిస్థితి ఏందో, రేపటి నుంచి ఆ కాలుష్యం పరిస్థితి ఏందో చూస్తుర్రు. ఇట్లాంటి దుస్థితి రావద్దంటే పర్యావరణాన్ని రక్షించడానికి సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, చెరువులు కుంటలలో ఏమన్నా కడితే కూలగొట్టుర్రే అని చెప్పిర్రు. కూలగొడితే మంచిది అన్న నేను. దానికి రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి బలమైనటువంటి మద్దతుదారు. ఏం మాట్లాడతారు? కేటీఆర్ టీవీ ఛానళ్లలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే 4 ఎంపీలు బీజేపీ వాళ్ళు పోయి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ రేవంత్ రెడ్డిని పాయింట్ ఏంటంటే రఘునందన్ ఆ విషయంలో ఈవెన్ మూసీ గానీ హైడ్రా విషయంలో గానీ రేవంత్ కి లేకుంటే సర్కార్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా వాయిస్ వినిపించారు. ఇది దురదృష్టకరం. కొంతమంది మీ ఎంపీలు, మీ నాయకులు, బీజేపీ నాయకులే మీ తీరును తప్పుపట్టారు. ఇది దురదృష్టకరం. మీ పేరు పెట్టకుండా సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేస్తున్నారని కూడా అన్నారు. రఘునందన్ రావుకి ఎవరో ప్రచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్న. మీ బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు. నేను కొత్తగా రఘునందన్కి లేదో టీవీలో పోయి కూర్చుంటే రఘునందన్ గుర్తుపడతారు, లేకపోతే గుర్తుపడరని ఎవరన్నా అనుకుంటే అది వారి విఘ్నతకు వదిలేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరువులు కుంటలు నాలాలలో కడితే అంతటా కూలగొట్టాలి, అన్ని రాష్ట్రాలలో కూలగొట్టాలి. అన్న హైడ్రా వేరు, మూసీ వేరు. కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకుంటలేరు. మీరు అర్థం చేసుకుంటలేరు. హైడ్రా వేరు, మూసీ వేరు. అవును, మూసీ శుద్ధీకరణ లేదా మూసీ సుందరీకరణ పేరిట ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాటలకి చేతలకి మధ్యన పొంతన లేదు. మీరు మాట్లాడితే మీరు గుజరాత్లో సబర్మతి చేసిరు కదా, ఇది చేసిరు కదా, అది చేసిరు అని మాట్లాడతారు. మీరు అక్కడికి పోయి చూడండి. మేము కూడా ఇప్పుడు చెప్తాం, మమ్మల్ని పిలిస్తే అఖిలపక్షం పిలుమని నేను 4 సార్లు చెప్పిన. అఖిలపక్షం పిలిస్తే ఇటు అటు రీటైనింగ్ వాల్ కట్టుండ్రి, దాంట్లో మురుగు నీరు దాంట్లోకి రాకుండా మూసీలోకి ముందు ఎస్టీపీ ప్లాంట్లను కట్టి నీళ్ళని శుద్ధి చేసి దాంట్లోకి వదులుండ్రి. నిజంగా కూడా మీరు ఈ రీటైనింగ్ వాల్స్ కట్టిన తర్వాత దాని లోపల ఇల్లు కట్టుకుని ఎవడన్నా దశాబ్దాల నుంచి ఉన్న పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపెట్టండి అంటున్నాం. మీరు మూసీ సుందరీకరణ పేరిట ఉల్లుకో, లల్లుకో, వాద్రాలకో, డిహెచ్ఎల్కో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గరీబోని పొట్టగొట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ అడ్డం వస్తుంది అని చెప్పినాం. పేదోనికి ఇల్లు కట్టించిన తర్వాత నువ్వు ఏమైనా చేశారు అని చెప్తున్నాం. ఒక 2 BHK ఇచ్చి అంత అయిపోయిందంటే ఎట్లా అవుతుంది అన్న? అఫ్జల్ గంజ్లు ఉన్నాళ్ళు, వాళ్ళు పొద్దులైతే ఆటో నడుపుకొని గానే పొద్దు కాడికి వచ్చి అదే మురికిలో పడుకుంటున్నారు. మీరు పోయి 3 రోజులు పడుకోరు అన్నారు. నువ్వు కూడా రా పడుకుందాం అందరం కలిసి. అఖిలపక్షం పిలువమంటే పిలవడానికి ఇంట్రెస్ట్ లేదు మీకు. వెనకటికి ఎవరో అది మూసి ప్రారంభంలో వరదలు వస్తే హైదరాబాద్కి రీటైనింగ్ వాల్స్ కట్టిర్రు, టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది కదన్న, రీటైనింగ్ వాల్ పెట్టుండ్రి. పేదోళ్ళ ఇండ్లు కూల్చే విషయంలో భారతీయ జనతా పార్టీ అడ్డంగా ఉంటుందని చెప్పినాం. మా అధ్యక్షుడు చెప్పిండు, మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. హైడ్రా విషయంలో కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పర్మిషన్లు ఉన్న వాటిని కూల్చోమని రంగనాథ్ గారే చెప్పిండ్రు. ఆగిపోయింది ఆల్మోస్ట్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన ఎందుకు ఆగిండో దాని వెనకాల ఉన్న కారణాలు ఏందో నాకు తెలియదు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, హైడ్రాకి చెరువులలో, కుంటలలో, కాలువలలో కట్టిన వాటిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టుమని ఆ రోజు మీ స్టూడియోలో కూర్చొని ఏ మాటనైతే మాట్లాడినో ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నా, చెరువులు కుంటలు నాలాలలో కట్టినాయి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి ముచ్చట కాదని చెప్పిన ఆ రోజు కూడా చెప్పిన మీకు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరాలం ట్యాంక్ని కబ్జా చేస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోయి ఆ రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఆఫీసర్ని పంపించి కూలగొట్టించిండు. మరి రఘునందన్ రావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్ట? అరే అన్న నువ్వు బతకాలే, ఈ భాగ్యనగరం 10 కాలాల పాటు సల్లంగా ఉండాలంటే అవన్నీ కొట్టేయరాబోయే అని చెప్తున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? మీరు కూల్చేయమని మీరు చెప్తున్నారు, అక్కడ కూల్చే దగ్గరికి వెళ్ళి మీ ఎంపీఏ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడ అడ్డుకుంటాడు. సో ఈటెల రాజేందర్ గారు అడ్డుకున్నటువంటి అంశం ఏంటంటే ఒక కాలనీ లేఅవుట్ అయింది, పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ వచ్చింది, కరెంటు బిల్లు కట్టిర్రు, 20 ఏళ్ల నుంచి కట్టుకొని ఉంటున్నారు అన్న. నేను న్యాయం అందరికి ఒకటే ఉండాలని చెప్తాను. కన్వెన్షన్ కూడా అంతే. ఒకటే నిమిషం, ఎన్ నిమిషం అన్న. ఎన్ కన్వెన్షన్ 2014లో డివిజన్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇవాళ దాని గురించి ఎందుకన్నా పంచాయతీ? 2014 నుంచి 2024 దాకా కూలగొట్టకపోవడం తప్పని కొట్లాడుతున్నా నేను, మాట్లాడుతున్నాను నేను దాన్ని. నేను మాట్లాడే మాటల్ని వక్రీకరించేదో రఘునందన్ రేవంత్కు మద్దతుదారుడు, కేటీఆర్కి ఏం మాట్లాడాలో చేతగాక ఈయన మాట్లాడితే ఎట్లా? ఈ ఫార్ములా కార్లలో 55 కోట్లు ఇచ్చినా తప్పు అని చెప్పు. అరెస్ట్ చేసిన వాళ్ళంతా సీఎం అవుతారని ఈయనకేమైనా కొత్త కళ అన్నదేమో. రేవంత్ రెడ్డి అట్లే ముఖ్యమంత్రి అయిన, రేపు మా భావన్ కాదని నేను ముఖ్యమంత్రి అవుతాని బామ్మరిది ఏమన్నా ఆగమాగమై అరెస్ట్ చేయి బరాబర్ అరెస్ట్ కావాలి, బరాబర్ కేటీఆర్ అరెస్ట్ కావాలి. ఈ ఫార్ములా కార్ రేసులో ఎవని పైసలు 55 కోట్లు ఎందుకు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు కేటీఆర్ని? ఇద్దరేమైనా ములాఖత్ అయినరా? చెప్పాలి మరి. పర్మిషన్ ఇవ్వాలి కదా దేనికోసం? విచారణకి ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. లీగల్ ఇష్యూస్ చూసిన తర్వాత తప్పకుండా ఇస్తాం. దానికంటే ముందు దాంట్లో డబ్బులు ఇచ్చిన అరవింద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అరవింద్ కుమార్ ఎవరు? నీకు 1000 కోట్లకు నీకు నాకు ఇద్దరికి నోటీసులు పంపించిండా లేదా? రింగ్ రోడ్ టోల్ గేట్ల మీద మాట్లాడితే నోటీస్ ఇచ్చిండా లేదా? సరే, ఎమ్మెల్యేని ప్రాసిక్యూట్ చేయాలంటే నీకు టైం పడుతుంది, కానీ అక్కడ అధికారులను ప్రాసిక్యూట్ చేయమని నీ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చింది కదా, తీసుకొచ్చి లోపల ఎందుకు వేస్తలేవు? లేట్ ఎందుకు చేస్తా ఉన్నావు? ఇది మాట్లాడితే దీని నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారులు రఘునందన్, బండి సంజయ్ వచ్చిందంటే రఘునందన్ కదా, దీనికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించి? దేనికి సంబంధించి? లగిచర్లకు పోయేటువంటి నైతిక హక్కు అన్న నేను అడుగుతున్నా. నేను నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. లగిచర్లకు పోయి రంకెలేసే హక్కు హరీష్ కో కేటీఆర్కో ఉందా అన్న? మల్లన్న సాగర్లో ఊర్లు ఖాళీ చేసినప్పుడు రాత్రిపూట సిగ్నల్ బంద్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి ఇంటికో డీసీఎం పెట్టి రాత్రిలు ఊర్లు ఖాళీ చేయించిన ఈ బామర్దులకి ఇలా లగిచర్లకు ఏడిచేటువంటి హక్కు ఉందా అన్న? యూ డోంట్ హ్యావ్ లోకల్ స్టాండ్ ఏమంటున్నా? ఖమ్మంలో రైతుల్ని బేడీలు వేసుకొని గుంజుకపోయిన దుర్మార్గమైనటువంటి పాలన మీరు వచ్చి ఇలా అయ్యో అని బొచ్చ కొట్టుకొని ఏడుస్తుండు. బతికున్నప్పుడు అవకు బువ్వ పెట్టని మీరు సచినంగా పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా నేర్చుకుంటూ తిరుగుతుండు.